అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ లీడర్ సర్వేలో అత్యంత విశ్వసనీయతగా ఎవరు నిలిచారు? నరేంద్ర మోడీ. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ లీడర్ సర్వేలో ప్రధాని మోడీకి 75% మంది మద్దతుతో అత్యంత విశ్వసనీయతగా మొదటి స్థానంలో నిలిచారు. అదేవిధంగా ఈ సర్వేలో రెండవ స్థానంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్, మూడవ స్థానంలో అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ, నాలుగవ స్థానంలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ నిలిచారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 44% మద్దతుతో 8వ స్థానానికి పరిమితమయ్యారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడు అరియలూరు జిల్లాలో జరిగిన తిరువాదిరై ఉత్సవాలలో పాల్గొని ఎవరి పరిపాలనా జ్ఞాపకార్థం నాణెం విడుదల చేశారు? చోళ రాజ్యం. మీకు ఈ కరెంట్ అఫైర్స్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోను షేర్ చేయండి. నాటి చోళ రాజైన రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళాపురం రాజధానిని నిర్మించి 1000 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తమిళనాడు అరియలూరు జిల్లాలోని అదే ప్రాంతంలో జూలై 27న నిర్వహించిన అడి తిరువాదిరై ఉత్సవాలలో ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొని చోళుల జ్ఞాపకార్థం నాణాన్ని విడుదల చేశారు. వేడుకల్లో పాల్గొన్న నరేంద్ర మోడీ చోళుల గొప్పతనాన్ని గురించి ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిగా భావించే బ్రిటన్ మాగ్నా కార్టా కంటే చాలా ముందుగానే చోళ సామ్రాజ్యంలో ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు. చోళుల కాలంలో గ్రామ స్థాయిలో బలంగా అమలులో ఉన్న స్థానిక స్వయం పాలన, గ్రామ సభలు మరియు ఇతర స్థానిక ఎన్నికలు కుడై వలై అనే నిర్దిష్ట పద్ధతిలో జరిగేవని తెలిపారు. మాల్దీవులు పర్యటనలో భారతదేశం మరియు మాల్దీవుల మధ్య సంబంధాలను పునరుద్ధరించడానికి ప్రధాని మోడీ ఏ చర్యలు ప్రకటించారు? $4,850 కోట్ల ఆర్థిక సాయం, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల కోసం చర్చలు. పరస్పర విశ్వాసమే ప్రాతిపదికగా భారత్ మాల్దీవుల మైత్రి కొనసాగుతుందని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజీతో ద్వైపాక్షిక సంప్రదింపుల సందర్భంగా మోడీ ప్రకటించారు. మోదీ వాణిజ్య, రక్షణ, మౌలిక సదుపాయాల రంగాలలో పరస్పర సహకారంపై ద్వైపాక్షిక సంప్రదింపులు జరిపారు. 2023లో అధికారంలోకి వచ్చిన మొయిజీ చైనాతో సంబంధాలు పెంపొందించుకుని ఇండియా అవుట్ విధానాన్ని అనుసరించారు. తాజాగా భారత్ మాల్దీవుల సంబంధాల పునరుద్ధరణకు ఒక దౌత్య విజయంగా భావిస్తున్నారు. పార్లమెంట్లో ఉత్తమ పనితీరు కనబరిచిన ఎంపీలకు ఏ అవార్డులను ప్రదానం చేస్తారు? సంసద్ రత్న 2025. సంసద్ రత్న అవార్డులు భారత పార్లమెంట్ సభ్యులు అత్యుత్తమ పనితీరు గుర్తించి వారిని ప్రోత్సహించే లక్ష్యంతో స్థాపించబడ్డాయి. ఈ అవార్డులు 2010లో దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం సూచనల మేరకు ప్రారంభించబడ్డాయి. పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడంలో క్రియాశీల ఎంపీలకు వీటిని అందజేస్తారు. 2025లో 17 మంది పార్లమెంటు సభ్యులకు ఈ అవార్డులను అందజేశారు. సుప్రియా సూలే ఎన్సీపీ ఎస్పీ, రవికిషన్ బీజేపీ, నిషికాంత్ దుబే బీజేపీ, అరవింద్ సావంత్ శివసేన యూబీటీ. ప్రముఖ మ్యాగజైన్ ది షిఫ్ట్ ప్రచురించిన జాబితాలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనె ఏ విభాగంలో చోటు దక్కించుకున్నారు? ప్రభావవంతమైన మహిళలు. దీపికా పదుకొనె ప్రముఖ మ్యాగజైన్ ది షిఫ్ట్ ప్రకటించిన ప్రభావవంతమైన మహిళల జాబితాలో నిలిచింది. క్రియాశీలత, సృజనాత్మకత, నాయకత్వం తదితర అంశాలను పరిగణలోనికి తీసుకుని రూపొందించిన ఈ జాబితాలో బాలీవుడ్ దర్శకురాలు జోయా అఖ్తర్, హాలీవుడ్ నటీమణులు ఏంజెలినా జోలీ, సెలీనా గోమెజ్ తదితరులు ఉన్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ప్రతిష్టాత్మక నిసార్ ఉపగ్రహం ఏ వాహక నౌక నుండి ప్రయోగించారు? జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ F-16. నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. నిసార్ ప్రయోగం ద్వారా ప్రపంచవ్యాప్తంగా హిమానీ నదాలు కరిగిపోవడం మరియు మంచు ఫలకల కదలికలను నిశితంగా పర్యవేక్షిస్తుంది. సముద్ర మట్టం పెరుగుదలను అంచనా వేస్తుంది, తద్వారా తీర ప్రాంతాలపై దాని ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది. వృక్ష సంపద, అటవీ విస్తీర్ణం మరియు జీవ ద్రవ్యంలోని మార్పులను ట్రాక్ చేస్తుంది. భారతదేశంలో మొదటిసారిగా హైడ్రోజన్ రైల్ కోచ్ను ఎక్కడ విజయవంతంగా పరీక్షించారు? చెన్నైలోని IFC ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ. భారతదేశ మొట్టమొదటి హైడ్రోజన్ రైల్ కోచ్ను ఏ పథకం కింద అభివృద్ధి చేశారు? హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్. ఈ హైడ్రోజన్ రైలును కేంద్ర ప్రభుత్వం 2,800 కోట్లతో ప్రవేశపెట్టిన హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ పథకం కింద అభివృద్ధి చేశారు. కాలుష్యం తగ్గించడంలో భాగంగా దేశం ఈ అత్యాధునిక సాంకేతికత వైపు వేగంగా అడుగులు వేస్తుంది. 2025లో ఫిడే ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్షిప్ ఫైనల్లో దివ్యా దేశ్ముఖ్ ఏ భారతీయ క్రీడాకారిణిని ఓడించి విజయం సాధించారు? కోనేరు హంపి. దివ్యా దేశ్ముఖ్ భారతదేశంలో ఎన్నవ మహిళా గ్రాండ్ మాస్టర్గా గుర్తింపు పొందారు? నాలుగవ గ్రాండ్ మాస్టర్గా. దివ్య ఇప్పుడు భారతదేశపు 88వ గ్రాండ్ మాస్టర్ మరియు గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించిన 4వ మహిళ. ద్రోణవెల్లి హారిక, వైశాలి రమేష్ బాబు, కోనేరు హంపి తర్వాతి స్థానాలలో దివ్యా దేశ్ముఖ్ నిలిచారు. కర్ణాటక మంగళూరుకు చెందిన డిగ్రీ విద్యార్థి రెమేనా ఎబెట్టే పెరీరా ఎన్ని గంటల పాటు భరతనాట్య ప్రదర్శన ఇచ్చి గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం పొందారు? 170 గంటలు.